వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ప్రస్తుతం అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్ నుంచి యూపీలోకి నెక్స్ట్ ఎంటర్ అవ్వాలి. ఇంకా మధ్యప్రదేశ్లోనే ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు మేము 6th బ్రేక్ తీసుకున్నాం. 6th టీ బ్రేక్ అనమాట. ఇక్కడ నుంచి నేను డ్రైవింగ్ తీసుకుంటా. అంటే అదే అండి, 3 hours ఒకరు 3 hours ఒకరు. నాకు ఇంతకుముందు నిద్ర వచ్చిందని చెప్పాను కదా, అట్లా చేంజ్ చేసుకుంటున్నాం. నిద్ర వచ్చింది, బాగా నిద్రపోయినా. ఇంక ఇప్పుడు అన్నకు రెస్ట్ ఇవ్వాలి. అందుకే ఇక్కడ టీ షాప్ దగ్గర ఆగి ఇంకా 2 కార్ల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతకుముందు మేము వెనకబడిపోయింటిమి, ఇప్పుడు మేము ముందుకు వచ్చి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళ కోసం. వాళ్ళు వస్తే ఇంకా అందరూ టీ తాగేసి అందరూ ఒకసారిగా స్టార్ట్ అయిపోవాలి. అయితే నేను ఇక్కడ ఒక యూట్యూబర్ని చూసిన, అతను రైడర్ KTM 390 అడ్వెంచర్లో రైడ్ చేస్తున్నాడు. ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళ హవా కంపల్సరీ ఉండాలండి. మొత్తం TS వెహికల్స్, TS MHTS మొత్తం ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వాళ్ళు చాలామంది వస్తున్నారు. కుంభమేళకి వెళ్తున్నారు. చాలా కార్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో నాకైతే తెలియదు, కానీ TS మధ్యప్రదేశ్ ఇక్కడ నేను చూసిన వెహికల్స్లో ఆంధ్ర వెహికల్ మావే 1-2 ఉన్నాయి అంతే. TS మధ్యప్రదేశ్ వెహికల్స్ మాత్రం చాలానే చూసినాను. అండ్ మహారాష్ట్ర TS మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ వెహికల్స్ చాలా ఉన్నాయి. యాక్సిడెంట్స్ కూడా బాగానే అయినాయి. మంచి యాక్సిడెంట్సే కనిపించినాయి మాకైతే. స్వెటర్లు మాత్రం మర్చిపోకండి, తప్పకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ 15 degrees 16 degrees 15-16 మెయింటైన్ అవుతుంది. ఖచ్చితంగా స్వెటర్లు తెచ్చుకోండి. నైట్ టైం అయితే చలి చంపి పడేసింది నాకు. అంటే మేము AC రూమ్ టెంపరేచర్కి పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం కార్లో. అండ్ బయట అయితే చలి లిటరల్లీ వణికిచ్చేస్తుంది, గజ వణికిచ్చేస్తుంది. 16, 15, 18 ఇంతే, 20కి బిలోనే ఉంది టెంపరేచర్. సో చూసుకొని స్వెటర్లు తీసుకొని రండి. రాత్రి నుంచి 3 కార్లు వచ్చినాం. 15 మంది వచ్చినామని చెప్పినా కదండి. ఇదిగో ఇది క్రెటా ఒకటి, ఇది రెనాల్ట్, ఇది కియా. ఇట్లా ఈ 3 కార్స్లో మేము వచ్చామన్నమాట. ప్రస్తుతం ఇప్పటికైతే 8వ స్టాప్ అయిందండి. 8వ స్టాప్ అనుకుంటున్నా నేను. కొంచెం క్యాలిక్యులేషన్స్లో వీక్. ఎన్నోది అయిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్కి ఆపాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది. మంచి పచ్చని పొలాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం. మేము తెచ్చుకున్నాం బ్రేక్ఫాస్ట్ పూరీలు అండ్ పల్లీల పొడి, అదే చెనిక్కాయల పొడి. మా రాయలసీమ భాషలో చెప్పాలంటే చెనిక్కాయల కారం. మామూలుగా అయితే చెనిక్కాయల పొడి అంటారు, లేకపోతే పల్లీల పొడి అంటారు. అది తెచ్చుకున్నాము. చాలా బాగుంటుంది ఆ రెండింటి కాంబినేషన్. మీరు ఎవరైనా సరే ట్రై చేసి కమెంట్ అయితే చేయండి. సో ప్రస్తుతం అయితే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. ఆ లొకేషన్ ఎట్లుందో చూపిస్తాను చూడండి. ఇదే జొన్నలు పండిస్తుంది. జొన్న చేనులో తింటున్నాం అనమాట మేము. మొత్తం ఇక్కడ ఇదేది బంతి పూలు ఉన్నాయి చూడండి. హాయ్ అండి. సో మొత్తం ప్యాడీ అంటే జొన్న కాదండి, గోధుమలు వీట్. సో ఇదే వీట్ ప్లాంటేషన్ చూడండి ఎంత బాగుంది. వస్తానక్క.
మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు చెట్లలో ఎందుకు. అవునా గోధుమ కంకులు. పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు. ట్రాఫిక్ చూసే విపరీతంగా జామ్ అయింది. చూడండి హెవీగా ట్రాఫిక్ 2-3 చోట్ల. అండ్ మేము మధ్యప్రదేశ్లోకి వస్తేనే మాకు ఆపేసినారు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్కి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ బయటనే ఆపేసి పోయేకి లేదు, బార్డర్ క్లోజ్ చేస్తున్నారని ఆపేసినారు. బండ్లు అలౌ చేయలేదు 2 hours. అక్కడ ఏ దాని గురించి చెప్పాలమ్మా? కెమెరా గురించి చెప్పడానికి ఏముందమ్మా, ఇది చెప్పడానికి ఇప్పుడైతే 2 hours 30 minutes చూపిస్తుంది టైము. స్నానం అయితే సూర్యాస్తమయం కాకముందే చేయాలంట. టైము 4:45 అవుతుందా? అస్సలు కాదు. 2 hours 2.5 hours అంటే మేము ఇప్పుడు పోయినా కూడా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇప్పుడు ఒక 15 minutes అటు ఇటు వేసుకున్నా మేము రీచ్ అయ్యేసరికి ఈజీగా 7. చాలా ట్రాఫిక్ ఉంది. చాలా ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్. ఓన్లీ ఈ ట్రాఫిక్ దాటి ముందుకు వెళ్ళడానికే 1 hour 45 minutes టైం తీసుకుంటుంది. అవును, ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కదా. సో ఎక్కడైతే మన వీడియో ఎండ్ అయిందో ఆ తర్వాత నాకు వీడియో తీయడానికి కూడా ఓపిక లేదండి. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ. ఆ ట్రాఫిక్ జామ్ ఎలాగైపోయిందంటే ఘోరంగా అయిపోయింది. దగ్గర 15 kilometers ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఏమైందంటే గూగుల్ మేము 6:50, 6:30, 6:50 ఆ రేంజ్లో రీచ్ అవుతారు మీరు ప్రయాగ్రాజ్కి అని చూపించింది. ఆ తర్వాత 1 hour పెంచుకుంటూ పోయింది. అంటే 7:50, 7:30 ఆ రేంజ్లో రీచ్ అవుతారు అని చూపించింది. మళ్ళీ ఆ తర్వాత 8:30, 8:50 ఆ రేంజ్లో రీచ్ అవుతారు అని చూపించింది. మళ్ళీ ఆ తర్వాత మాకు ఇంకా ఏకంగా 2 hours పెంచేసింది. 10 o'clock రీచ్ అవుతారు అని చూపించింది. లేదు, ఇంకా మళ్ళీ ఆ తర్వాత 12కి 12:30కి రీచ్ అవుతారు అని చూపించింది. అలాగే టైం పెంచుకుంటూ పోయింది ఆ ట్రాఫిక్ జామ్లో. సో ఆ ట్రాఫిక్ జామ్ 15 kilometers అవడంతో ఇది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎలాగుందో పరిస్థితి. అంత ఘోరంగా ఉందన్నమాట. అక్కడే వంట చేసుకొని తినే వాళ్ళు కూడా వంట చేసుకొని తింటున్నారు ఆ ట్రాఫిక్ జామ్లో చేతగాక. సో అంత ట్రాఫిక్ జామ్, టోటల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఎందుకు అయిందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు వెంటనే బార్డర్ అండి ఇది. ఇప్పుడు ఎంపీ నుంచి యూపీకి వెళ్ళే బార్డర్. సో ఆ బార్డర్ దాటిన తర్వాత
యూపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్కి డైరెక్ట్గా వెళ్ళకోకుండా వెహికల్స్ని లెఫ్ట్కి రైట్కి డైవర్ట్ చేస్తున్నారు. సో ఆ డైవర్షన్ కోసమే దగ్గర మాకు 10 hours అంటే ఈవినింగ్ మేము 4కి వెళ్తే రాత్రి దగ్గర 1 o'clockకి ట్రాఫిక్లో నుంచి క్లియర్ అయినాం. మేము 8 hours ఘోరమైన ట్రాఫిక్ జామ్లో కేవలం ఆ డైవర్షన్ కోసమే ఇరుక్కుపోయినాం. అంత జనాలు తండోపతండాలుగా జనాలు వస్తున్నారండి ప్రయాగ్రాజ్ కోసం. సో దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. సరే ఇంకా మేము ఏం చేసామంటే ఆ ట్రాఫిక్ జామ్లో గ్యాప్ దొరికినట్లు ముందుకు దూసుకొని వచ్చేస్తున్నాం. అంటే ట్రాఫిక్ జామ్లో ఎక్కడానికి క్లియర్ అయితే ఆ పక్కకి అట్లా తిప్పి ఈ పక్కకి ఇట్లా తిప్పి ముందుకు వచ్చేస్తున్నాం. ఇంకా మాతో పాటు వచ్చిన వెహికల్స్ ఉన్నాయి కదా ఆ రెండు ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాయి. ఇంకా మా నాన్న వాళ్ళు వస్తున్న వెహికల్ వచ్చేసి వాళ్ళు ఇంకా ట్రాఫిక్లో నడపడం చేతగాక వాళ్ళకి సైడ్కి తీసుకొని పెట్రోల్ బంక్లో పెట్టుకొని ఉన్నారు. సో వీళ్ళు అందరూ వచ్చేసరికి మాకు 12 o'clock 12:30కి మాకు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయితే మేము అక్కడ నుంచి టోంగా అనే విలేజ్కి వచ్చాం. ఆ టోంగా అనే విలేజ్లో మళ్ళీ వాళ్ళకి లొకేషన్ పంపించి వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మాకు 2:30 అయింది మేము ప్రయాగ్రాజ్కి బయలుదేరడానికి. 2:30కి ఆ మిడ్ నైట్లోనే అక్కడే టోంగాలో ఎక్కడైనా రూమ్స్ దొరుకుతాయేమో అని చూసాం కానీ ఎక్కడా దొరకలేదు. ఇంకా సరే అని అంత కష్టపడే మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకొని మా వెహికల్స్ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి మేము దగ్గర 2 o'clockకి ప్రయాగ్రాజ్కి బయలుదేరినాం. ప్రయాగ్రాజ్కి బయలుదేరిన తర్వాత మేము ప్రయాగ్రాజ్కి 1 hour జస్ట్ 1 hourలో రీచ్ అయిపోయినాం. 2 o'clockకి బయలుదేరినాం. 3:30కి 3 o'clock అంతా చేరుకున్నాం. ఇంకా 3 o'clockకి మొదలైంది చూడండి ట్రాఫిక్ జామ్ మళ్ళీ ప్రయాగ్రాజ్లో. అది జస్ట్ 2 kilometers ట్రాఫిక్ జామ్ మాత్రమే. అక్కడ మేము ప్రయాగ్రాజ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మేము పోవాల్సిన ప్లేస్కి 8 kilometers ఉంది. ఆ 8 kilometers ఎలాగో మెల్లిగా మందకోడిగా ట్రాఫిక్ అయితే ముందుకు సాగింది. ఇంకా 2 kilometersకి మాకు దగ్గర 2 hours టైం పట్టింది. అంటే 3 o'clockకి ఎంటర్ అయిన మేము 5 దాకా ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కున్నాం. మళ్ళీ ఇంకా మా చేతగాక దాన్ని రాంగ్ సైడ్లోకి బండ్లు తిప్పేసి రాంగ్ సైడ్లో నుంచి ముందుకెళ్ళిపోయి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే ప్లేస్లో సెటిల్ డౌన్ అయిపోయి అక్కడ పడుకొని నిద్రపోయినాం. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మిగతాదంతా మీకు ఏమైందో అన్నది తెలుస్తుంది. సో ఇంత కష్టపడినందుకు గాను మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా కష్టపడినాం మేము, చాలా కష్టపడినాము. మాకు ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభ్ 144 yearsకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభ్ స్నానం మాత్రం అంత ఈజీగా దొరకలేదండి, చాలా కష్టంగా దొరికింది. సో ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియోకి మీరు ఇస్తున్న ప్రతిఫలం ఏంటంటే ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం. సో మీకు ఎక్కడ నచ్చింది ఎక్కడ నచ్చలేదు ప్రతి పాయింట్ కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ ఏం చేస్తాయంటే నన్ను బూస్ట్ చేస్తాయి అనమాట, వీడియోని బూస్ట్ చేస్తాయి. లైక్స్ కూడా వీడియోని బూస్ట్ చేస్తాయి. సో ఈ కష్టాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని నమ్ముకుంటూ అండ్ జై హింద్.